హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈకేటీఎస్ సర్వీసెస్లో మరొక చిన్న పాయింట్, జ్యోతిష్యం మౌలికాంశాలు, జాతక చక్ర పరిశీలనలో పరిగణలోనికి తీసుకోవాల్సిన మౌలికాంశాలు. దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వివిధ లగ్నాల వారికి శుభపాప గ్రహాలు. మేష లగ్నానికి కుజుడు, రవి, గురుకేతువులు పాపులు. పాపగ్రహాలు శుక్రుడు, శని, బుధరాహువులు. చంద్రుడు, సముడు తాత్కాలికం, పూర్ణచంద్రుడు చెప్పేశాను. సరే, 20 గ్రహములు, వివిధ యోగములు. ఒక జాతక చక్రం చూసేప్పటికీ ఆ వ్యక్తికి ఏవైనా అదృష్ట యోగాలు ఉన్నాయా లేక వ్యతిరేక యోగాలు ఉంటే గ్రహ రెమెడీలు చెప్పాల్సి వస్తుంది. అందులో మొట్టమొదటిది రాజయోగము. 9, 10 స్థానాధిపతులు ఒకరికొకరు మిత్రులై ఒకరి ఇంట్లో ఒకరు ఉంటే దాన్ని రాజయోగం అంటారు. If 9th and 10th lords are friendly, exchange one house from other house with benefic or friendly sign is called Rajayoga. Each other, okay, Rajayoga. ఈ రాజయోగం ఉన్న జాతకులు చేస్తున్న ప్రతి పనిలో అదృష్టాలు, ధనలాభము, మంచి పేరు రావడం, గౌరవనీయం, ఇలాంటివన్నీ మనకాలే ఉంటాయి జీవితాంతం. రాజయోగం. నెక్స్ట్ గజకేసరి యోగము, 2వ యోగం. గజకేసరి యోగాన్ని ఎలా గుర్తించాలి? వెన్ మూన్ ఈజ్ ఇన్ కేంద్ర ఆర్ జూపిటర్ ప్లేస్, మూన్ అండ్ జూపిటర్ ఆర్ కంజంక్షన్ ఇన్ మూన్ హౌస్ or Jupiter house is exactly, we can say, more benefic Raja Yoga. Other places also this conjunction gives pure Raja Yoga. ఈ రాజయోగము అంటే గురుచంద్రులు కలిసి కర్కాటకంలో కానీ ధనుర్మీనాలలో కానీ గురుచంద్రులు కలిసి ఉంటే దీన్ని రాజయోగము అనవచ్చును, గజకేసరి యోగము అనొచ్చును. ఈ యోగమున్న జాతకులు మంచి పుట్టిన సభల్లో మంచి వక్తగా రాణిస్తారు. లెక్చరర్స్, ప్రొఫెసర్స్, జ్యుడిషియరీ ఆఫీసర్, జడ్జెస్, హయ్యర్ జ్యుడిషియరీ ఆఫీసర్స్, జస్టిస్, జడ్జెస్, ఆల్ ఆర్ వీ కెన్ సీ ఇన్ దిస్ టైప్ రాజయోగా. నెక్స్ట్ లక్ష్మీ యోగము. శుక్రుడు తన స్థానంలో ఉంటే 9 అధిపతితో కలిసి 9, 10 ఇళ్లలో ఉంటే కేంద్ర స్థానంలో ఉన్నప్పటికీ ధనాదాయము ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు మీన, తుల, వృషభ రాశి అయినా లక్ష్మీ యోగంగా చెప్పవచ్చును. నాకుంది తులలో ద్వితీయంలో శుక్రుడు కాబట్టి మా అమ్మగారికి నేను వెనకాల ఉన్నంతకాలం ఎప్పుడు దేనికి ఇబ్బందులు ఏం పడలేదు. ఒంట్లో బాగోపోతే ఏమో ఇంట్లో వంటలు చేసుకోలేక బయట తినడం తప్ప ఆమె ఎప్పుడు ధనానికి ఇబ్బంది పడలేదు. నేను ఎప్పుడు ఆమె అదృష్టవంతులైన జాతకురాలని. ఆమెకి లక్ష్మీ సరస్వతి స్వరూప జాతక వ్యక్తిని నేను ఆమెకి. ఆమె గుర్తించారు, ఆమెకు అన్నీ తెలుసు. అయితే ఏమవుతుంది, దీని ఫలితంగా ఆరోగ్యము, సంపద, విలాస వస్తువులు, జీవితంలో అన్నీ చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. చూడండి, ఇది ఇంగ్లీష్ మీడియం. వెన్ వేనస్ అండ్ ద లార్డ్ ఆఫ్ ద 9th house ఈజ్ ఇన్ 9th or 5th in the position of కేంద్రస్థాన at the same time in his own place is called లక్ష్మీ యోగా. జస్ట్ ఇది మంచి యోగం అన్నమాట, ఉండాలి జాతకంలో. నెక్స్ట్ సరస్వతీ యోగము. నాకు సరస్వతి యోగం ఉంది కాబట్టి 3 MA LLB చదువు వచ్చేసింది. ఏంటి? వీనస్, జూపిటర్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ కేంద్ర ఆర్ త్రికోణ, their own houses, their friendly signs. When occupied, that is called సరస్వతి యోగా. అలాగా ఇక్కడ గురుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు కూడా
కేంద్ర స్థానాల్లో కానీ వారి వారి స్వక్షేత్రంలో కానీ మిత్రరాశుల్లో కానీ కలిసి ఉన్న విడివిడిగా ఉన్న దానిని సరస్వతి యోగంగా మనం చెప్పవచ్చును. అప్పుడు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేలా. 2వ స్థానంలో గురుడు శుక్రుడు ఉన్నా కూడా మంచి సరస్వతి యోగంగా చెప్పవచ్చును. అయితే ఈ సరస్వతి యోగం ఏ చదువు వస్తుంది చూడండి. రవి చాలా ఉన్నత స్థానంలో, రవి కాదు ఇక్కడ బుధుడు శుక్రుడు గురుడు ముగ్గురిని గురించి మాత్రం మనం మాట్లాడుతున్నప్పుడు దీని అనాలిసిస్ ఇచ్చుకోవాలి. గురుడు ఎంఏ పాలిటిక్స్, రాజకీయ అధికారం, సివిల్ కోర్ట్ జడ్జెస్, ఇలా ప్రొఫెసర్స్, లెక్చరర్స్, గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, ఎంఈఓ టీచర్స్ ఎక్సెట్రా ఈ గురుడు వాళ్ళు చెప్పాలి. అదే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అలాగా శుక్రుడు కళలు, సంగీతము, సాహిత్యము, డ్యాన్సు, సాఫ్ట్వేర్, కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇంజనీర్, సంస్కృత పండితులు, తెలుగు పండితులు, ఇలాంటి వాళ్ళందరికీ అలాంటి విద్యనిచ్చేది పిహెచ్డి డిగ్రీలు శుక్రుడు అని చెప్పచ్చు. ఇప్పుడు గురుడు శుక్రుడు చెప్పానా, గురువు గారికి చెప్పాను ఏమిటనేది. బుధుడు మెడిసిన్, జ్యోతిష్ శాస్త్రము, వైద్య శాస్త్రము, ఎంబీఏ చదువు, బ్యాంకులో హయ్యర్ పొజిషన్స్, ఇవన్నీ బుధుడు ఇచ్చేటువంటి అదృష్ట యోగాలుగా మనం చెప్పుకోవచ్చును. తర్వాత మరికొన్ని యోగాలు తర్వాత చెప్తా. ఓకే, ఇవాళ చిన్న బ్రేక్ ఇస్తున్నాను.